చేసిన ప్రేమకథ చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అతని కెరీర్లోని కొన్ని ప్రముఖ ప్రేమకథ చిత్రాలు ఇవి. జయం సినిమా 2002లో వచ్చింది. నితిన్ తొలి సినిమా. ఈ చిత్రంలో బాల్యమిత్రుల ప్రేమకథను, కుటుంబ సభ్యుల ప్రతిబంధకాలను అధిగమించి వారు ఎలా కలిశారు అనేదాన్ని చూపించారు దర్శకుడు తేజ. ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక రెండో సినిమాకి వచ్చేస్తే 2012లో తీయడం జరిగింది ఇష్క్ సినిమా. నితిన్ కెరీర్లో మలుపు తిప్పిన సినిమా. నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రేమకథ, కుటుంబ విభేదాలు ప్రధానంగా ఉంటాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దీన్ని వహించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడో సినిమా గుండె జారి గల్లంతైంది. ఇది 2013లో రావడం జరిగింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ప్రేమలో మిస్అండర్స్టాండింగ్ను వినోదాత్మకంగా చూపించారు. మరోసారి నితిన్, నిత్య మీనన్ జంట మెప్పించింది. ఇక నాలుగో సినిమాకి వచ్చేస్తే చల్ మోహన్ రంగా 2018లో రావడం. అమెరికన్లో నితిన్ ప్రయాణం సమయంలో ప్రారంభమైన ప్రేమ కథ. ఈ చిత్రంలో నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించారు. ఇక ఐదో సినిమాకి వచ్చేస్తే రంగ్ దే. ఇది 2021లో రావడం జరిగింది. ఒక వినోద భారత ప్రేమకథ. ప్రతిష్ట, తగువుల మధ్య మొదలైన ప్రేమ ఎలా ఎదిగిందో చూపించారు. నితిన్, కీర్తి సురేష్ జంటగా ఆకట్టుకుంది. నితిన్ ప్రేమకథ చిత్రాలు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విశేషమైన ఆదరణ పొందాయి. మరిన్ని వివరాలు కావాలంటే చెప్పండి. ఇవే కాదు, నితిన్ కెరీర్లో ఇంకా చాలా ప్రేమకథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అతని నటన, స్క్రిప్ట్ సెలక్షన్ వల్ల తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇంకొన్ని ప్రధాన ప్రేమకథ చిత్రాలు ఇవి. సీతో 2003లో వచ్చింది. ఈ చిత్రంలో నితిన్, సదా జంటగా నటించారు. గాఢమైన ప్రేమకు కుటుంబ పరిస్థితులు ఎలా అడ్డుగా వచ్చాయనే అంశాన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా చూపించారు. ఇక 2016లో వచ్చింది ఆ సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నితిన్ కెరీర్లో మరో పెద్ద హిట్. సమంతతో నితిన్ రొమాన్స్. ఈ కథలోని సరదా భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇంకొకటి 2004లో వచ్చింది శ్రీ ఆంజనేయం. ఈ చిత్రంలో ప్రేమతో పాటు దేవుని మీద నమ్మకం కలగలిపిన కథ ఉంటుంది. నితిన్ మరియు ఆర్టిస్ట్గా అరటి బాల కథానాయకులుగా మెప్పించారు. ఇక నెక్స్ట్ వచ్చేసి దిల్ 2003లో వచ్చింది. ప్రేమ, కుటుంబ తగాదాలు, కాలేజ్ లవ్ అనే అంశాలను వినోదాత్మకంగా చూపించిన సినిమా. ఈ చిత్రానికి వచ్చిన విజయంతో నితిన్ కెరీర్ మరింత బలపడింది. స్వాగతం.